హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు ముందుగా అందరికీ ఆంగ్లేయుల నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు వాళ్ళది ఉగాది కదా, అందుకని ఇదే ఇంగ్లీష్ వాళ్ళ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్. సో నిన్న అందరూ పార్టీ చేస్తున్నప్పుడు ఇయర్ ఎండింగ్ ఒక మంచి సినిమాతో మనం ముగిద్దాము అనేసి అనుకొని ఒక సినిమా చూశాను. కన్నడ సినిమా పేరు ఏంద్రా అంటే టోబీ. ఇది వచ్చేసి రాజ్ పి శెట్టి స్క్రీన్ ప్లే రాసి యాక్ట్ చేసిన సినిమా. డైరెక్ట్ చేసింది వచ్చేసి డెబ్యూ డైరెక్టరు బాసిల్. ఇంక వేరేదేదో ఉంది, ఇంటి పేరు అనుకుంటా, నోరు తిరగట్లేదు, ఎందుకు తప్పు మాట్లాడి ఇచ్చేద్దాము అనేసి. ఈ సినిమా స్టోరీకి వచ్చాము అంటే ఒక జాతర జరుగుతూ ఉంటుంది. జాతరలో వచ్చేసి ఈ దేవుడు ఏదైతే వాక్ అనేది ఉంటుందో అక్కడ వచ్చి ఒక పొట్టేలు అయితే తప్పించుకొని వెళ్ళిపోయింది. ఆ పొట్టేలు మళ్ళీ ఊరిలోకి వచ్చిందంటే అరిష్టం అని చెప్తానమాట. వీళ్ళు వెళ్ళి చూస్తారు, లేదబ్బా పొట్టేలు ఉందే ఇక్కడ అంటే ఇది కాదు, బలి ఇవ్వాల్సిన పొట్టేలు వెళ్ళిపోయింది అంటనమాట. అది ఎవరో కాదు, టోబీ. సో అది కట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఒక అమ్మాయి వచ్చి మా నాన్న తప్పిపోయాడు, అసలు ఇంకా 3 రోజులు అవుతుంది, ఇంకా కనుక్కోలేదు అని అరుస్తూ ఉంటాడు. ఆ పోలీస్ స్టేషన్కి, ఆ ఊరిలో వచ్చిన పోలీస్ స్టేషన్కి కొత్తగా ఎస్ఐ వచ్చి ఉంటాడు. ఆయన వింటాడనమాట. ఇని ఏందబ్బా ఇది అంటే, లైట్ తీసుకుని సార్ అదంతా పెద్ద ఇష్యూ కదంటే, లేదబ్బా నేను వచ్చాను, నా ఫస్ట్ కేసు ఇది, ఇది నేను కనుక్కుంటా అని చెప్పేసి ఇంకా ఎంక్వైరీ చేసేకి వెళ్తారు. వెళ్ళడం స్టార్టింగే ఒక ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. ఫాదర్ ఇంగ్లేసియాస్, తప్పు చెప్పుకుంటే క్షమించండి, ఒక ఫాదర్ ఉంటాడు. అక్కడికి వెళ్తాడు అనమాట. అక్కడికి వెళ్తే ఆయన టోబీ ఎవరు, ఎక్కడ చూశాడు, ఏం కథ అని స్టార్ట్ పెడతాడు. పిల్లప్పుడు ఈ రిమాండ్ హోమ్స్లో చూశాను, ఒక పోలీసోడు కొద్దిగా మాలెస్ట్ చేయాలనుకుంటే కురికేశాడు వీడు. సో వీడు గట్టిగా కర్రతో కొడితే వోకల్ కార్డ్స్ దెబ్బతిని అప్పటి నుంచి మాట్లాడడం రాలేదు, పోయింది, మూగపోయాడు. కానీ చెవులు వినిపిస్తాను. సో ఫాదర్ వచ్చేసి పేరు పెడతాడు టోబీ అనేసి. వాడికి ఎవరు పేరు పెట్టి ఉంటారు అప్పటిదాకా. ఇంకా ఫాదర్ పేరు, వాడి చేతి పైన టోబీ అని ఉంటుంది, ఇంకో చేతి పైన ఫాదర్ పేరు ఉంటుంది. రోజు పోలీసుల చేత రాయించుకుంటాడు. జైల్లోనే వాడున్న క్రూరత్వానికి వాడు రోజు ఆ జైల్లోనే ఉండి జైల్లోనే పెద్ద అయ్యి రిలీజ్ అయ్యి వస్తాడు. రావడం ఫాదర్ దగ్గరకు వస్తాడు. సరే అని ఫాదరు ఒక వాచ్మ్యాన్గా పనిలో కూడా పెడతాడు చర్చి దగ్గర. మనోడు మాట ఏనాడు కదా, ఏ రేంజ్ మాట ఏంటంటే, ఇంకా ఫాదర్ కష్టంలో ఉన్నప్పుడు కాపాడుతాడు. స్టార్టింగ్ ఒక ఫైట్, దాని తర్వాత జాబ్లో చేరిన తర్వాత ఇంకా మనోడు సిగరెట్ తాగుతాడు. ఎవడొచ్చి మాట్లాడినా వాడిని పీక్ కొడతానే ఉంటాడు అనమాట, ఫాట్ అని. ఇంక వాడిని జాబ్లో నుంచి పీకేసిన తర్వాత వాడు ఒక మార్చరీలో పనిచేసేటోడి దగ్గర చేరుతాడనమాట. వాడికి హెల్పర్గా చేరుతూ అక్కడ మార్చరీలో బాడీని కోసేదంతా చేస్తూ నైట్ టైం చేపలు పడుతూ ఉంటాడు. ఒకానొక రోజు ఒక చిన్న పాప ఏడుపు శబ్దం వినిపిస్తుంది. అందరూ పోలీస్కి అప్పచెప్దామా, ఎవరైనా పెంచుకుంటారంటే రాజ్బీ ఆయన పాపను ఎత్తుకునేసి వెళ్ళిపోతాడు. ఆమె పెంచుకుంటూ ఉంటాడు అనమాట. సో పాపను ఎత్తుకొని వెళ్ళి పెంచుకుంటున్నప్పుడు ఒకానొకప్పుడు ఏమవుతుందిరా అంటే, పెరుగుతూ ఉంటుంది, ఆమె పెద్ద అవుతుంది. తండ్రి కూతులే కానీ ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బాండేజ్ ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. సో వీడు ఈమె కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి క్యారెక్టర్ చేసింది సంయుక్త. ఆ అమ్మాయిని చూసి వీడు ఇష్టపడతాడు. వీళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్, మధ్యలో మీడియేటర్ ఈ చిన్న పాప అనమాట. అది పోతుంది. వీడు ఈ పాప పెద్ద అయిన తర్వాత ఆమె వచ్చి చిన్న పాపకి ఒక ఇల్లు కట్టు అంటే, సో ఆ ఇల్లు కట్టే దగ్గర వచ్చేసి ఒకటి దగ్గర నుంచి ఇంకా సుపారియో ఏదో అన్నట్టు తీసుకొని ఒకరిని చంపాలి, ఆ ఊరిలో ఉన్న రౌడీని. అప్పుడు ఇల్లు కట్టిస్తా అంటాడు. వీడు వాడిని చంపేసి జైలుకి వెళ్ళిపోతాడు. వచ్చేసరికి ఏదో చిన్న ఇల్లు అయితే కట్టు ఉంటుంది. వచ్చిన తర్వాత నుంచి వీడు అట్రాసిటీస్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత వీడు మొత్తం ఎవడినైతే చంపాడో వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవడైతే చంపన్నాడు వాడు డాన్ అయిపోయాడు. వాడొచ్చి వీడిని ఇంకా వాడుకోవడం మొదలెడతాడు. వీడిని అందుకని కూతురికి నచ్చదు. కూతురు ఒకసారి చిల్లర ఎగరగొడితే ఇంకా కూతురుతో పగ తీర్చుకోవాలని రోజు ఒక ఫాదర్ జైల్లో పెట్టించి విడిపించాలంటే నువ్వు నా దగ్గర వచ్చి పనుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ నువ్వు నా దగ్గరకు వచ్చి వీడు రోజు పోతాడు. ఆ చిల్లర ఏదైతే ఇది ఉంటుందో అది రోజు దీంట్లో వేస్తూ ఉంటారు అనమాట. ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. ఎవరంటే ఈమె ఒకరిని ఇష్టపడుతూ ఉంటుంది. వారి పేరు చెప్తే వాళ్ళు పెళ్లి చేస్తారు.
ఇవన్నీ జరిగినప్పుడు ఫాదర్కి అయితే తెలియదు ఇంతకీ ఎవరు ప్రెగ్నెంట్ చేశాడు అనే టోపీకి. వాడికి తెలిసి గొడవ జరిగి ఇంకా సినిమా అంతా లాస్ట్ వాడు ఎక్కడికి పోయాడు, ఆ గొర్రె ఊరిలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది అన్నది సినిమా మనం స్టార్టింగ్ కూర్చున్నప్పుడు స్లోగా వెళ్తానే ఉంటుంది. అంటే కొన్ని ఎలివేషన్ షాట్స్ అని ఉంటాయి, కమర్షియల్లో అయితే ఆ ఎలివేషన్ వేరే లెవెల్లో ఇచ్చి ఉంటారు. కానీ ఇది లేదు, వాడి పెయిన్, వాడి యొక్క లైఫ్ చూపించాలనుకున్నాడు కాబట్టి మనకి కొద్దిగా ఎలివేషన్ ఇచ్చినా మనకి ఆ పర్టికులర్ సూపర్ గూస్ బంప్స్ ఆ కమర్షియల్ సినిమా చూస్తే వచ్చేది ఉండదు. కాకపోతే సూపర్గా అయితే తీశారు. దీంట్లో ఫస్ట్ మనము రాజ్పీ శెట్టి పర్ఫార్మెన్స్ కానీ, సంయుక్త పర్ఫార్మెన్స్ కానీ, చైత్ర, ఈ వీళ్ళు ముగ్గురు పర్ఫార్మెన్స్ సాలిడ్ పర్ఫార్మెన్సెస్ అద్భుతంగా అయితే చేశారు. దీన్ని ఇచ్చేస్తూ అసలు ఆ సినిమాటోగ్రఫీ స్ప్లెండెడ్ సినిమాటోగ్రఫీ, అసలు కొన్ని షార్ట్స్ అయితే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, అంత అద్భుతంగా ప్రతి ఫ్రేమ్ టెక్నికల్లీ సూపర్ సౌండ్ అనిపిస్తుంది మనకి. దీనికి మ్యూజిక్ తీసుకున్న అద్భుతమైన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మిథున్ ముకుందన్ ఇది చేసిండేది. గరుడ గమన వృషభ వాహన దానికి కూడా ఇతనే ఇది చేశాడనమాట. మ్యూజిక్ అద్భుతమైన మ్యూజిక్, సూపర్. ఆ ఎడిటింగ్ కూడా అద్భుతం, అన్నీ కలిసి పర్ఫెక్ట్గా టెక్నికల్లీ వస్తే సినిమా ఎలా ఉంటుంది అలా ఉంటుంది. మన తెలుగులో అయితే దీన్ని ఆ రేంజ్లో అయితే తీయలేరు. మన కమర్షియల్ యాంగిల్ కావాలా ఇది, దీంట్లో కూడా పాటలు ఉన్నాయి, మంచి ఫీల్ ఉంటుంది అంతా. ఆ క్లైమాక్స్కి వచ్చినప్పుడు ఆ క్లైమాక్స్ కూడా అసలు రాజ్పీ మనోడు స్టైలే వేరు ఉంటుంది. కొద్దిగా యాక్షన్స్ అన్నీ కొద్దిగా రియలిస్టిక్గా అనిపిస్తుంది కోరుతున్న ఇది. అక్కడక్కడ కొద్దిగా ఎట్ట తిరిగి సినిమాటిక్ లిబర్టీ ఉన్నప్పటికీ సినిమా చూసినప్పుడు అయితే సూపర్ హై అయితే మనకి అనిపిస్తుంది. ఒక మంచి సినిమా చూసాము, బ్రహ్మాండంగా అయితే అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కలిపి న్యూ ఇయర్ అయితే బ్రహ్మాండంగా ఒక 15 నిమిషాల ముందు అయితే ఎండ్ చేసి హ్యాపీగా ఒక మంచి సినిమా అయితే చూసి అయితే ఇయర్ని ఎండ్ చేసాము. ఇయర్ స్టార్టింగ్ కూడా ఇంకా ఒక మంచి సినిమాతో మొదలెడదామని అయితే అనుకుంటున్నాం. చూద్దాం ఈరోజు ఏం సినిమా చూస్తాము అనేది. మొత్తానికి ఈ మూవీ గురించి ఇంతే. మనం ఇంకో రోజు ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీరు ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటాను. సో మీకు ఇలాంటి ఇంకా కావాలంటే మటుకు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇది పదే ఎందుకు చెప్తున్నా అంటే మీరు చూసే దాంట్లో మాస్టర్ 98% మంది అన్సబ్స్క్రైబ్డ్. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే మాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు టోబీ సినిమా చూసారంటే మీ ఒక థాట్స్ ఏంది, ఏం కథ, మీకేమనిపించిందని కింద కామెంట్స్లో రాయండి. ఏదో ఒకటి చేశారంటే మేము కష్టపడిన దానికి కొద్దిగా ఫలితం ఉందని అయితే అనుకుంటాం. సో ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.